తో పాటు బీఆర్ఎస్ నాయకుడు కుర్ర విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే దత్తాత్రేయ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు. నమస్తే విజయ్ గారు. అలాగే దత్తాత్రేయ నమస్తే అండి. విజయ్ గారు, ఏదైతే ప్రధానంగా నిన్న ఏదైతే కేటీఆర్ నివాసానికి సీఎం వచ్చారు, అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ విజిట్ చేసినటువంటి సందర్భంగా కలిసి చాలా చిట్చాట్ చేశారు. ఇద్దరు మధ్యలో చాలా సంభాషణ జరిగింది. చాలా అంశాల గురించి, రాజకీయ సంబంధించి అంశాల గురించి చర్చించారు. దానికి సంబంధించి మీ అభిప్రాయం? నమస్కారం అండి. ముందుగా మీకు అదేవిధంగా సోదరుడు దత్తాత్రేయ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్. మాజీ ముఖ్యమంత్రి వారు ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ గారు నిన్న వ్యక్తిగత పర్యటన మీద ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవ్వడానికి హైదరాబాద్ వచ్చినటువంటి అఖిలేష్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా, ఎందుకంటే కేసీఆర్ గారితో వారి కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అనుబంధం కావచ్చు, దాదాపుగా చాలా రోజుల నుంచి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మర్యాదపూర్వకంగా కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఇంటికి వచ్చి కలుస్తామని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే కేటీఆర్ గారు మేమే వస్తామని చెప్పి, లేదా నేనే వస్తామని చెప్పేసి కేటీఆర్ గారి ఆహ్వానం మేరకు వారు అఖిలేష్ యాదవ్ గారిని రావడం జరిగింది. మా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, తర్వాత అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు, ముఖ్య నాయకులు అందరినీ అఖిలేష్ యాదవ్ గారికి కలవడం జరిగింది. ఇది ఒక మర్యాదపూర్వక కలయికగా వారు అభివర్ణించడం జరిగింది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మరొక బౌన్స్ బ్యాక్ కావాలని చెప్పేసి వారు ఆకాంక్షించడం, ఎందుకంటే కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి వారు వాకప్ చేయడం, తర్వాత తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తున్నందుకు చర్చలు, అనేక విషయాలు చర్చలకు వచ్చినటువంటి వాస్తవాలని మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో 2022లో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వారి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయినప్పటికీ 2 సంవత్సరాల లోపే 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు 37 పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకొని ఉత్తరప్రదేశ్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించి ఈరోజు ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా దేశంలోనే అవతరించినటువంటి పార్టీ ఎస్పీ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా వీళ్ళు బౌన్స్ బ్యాక్ అని చెప్పేసి వారు ఆకాంక్షించడం జరిగింది. మేమందరం కూడా చాలా దానికి ఒక సంతోషం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కేటీఆర్ గారు కూడా వారిని మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానించి ఇద్దరు కలిసి నిన్న మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం ఖాయం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పేసి ఇరు వర్గాలు జరిగినటువంటి చర్చలో చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చిన విషయాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ప్రాంతీయ పార్టీల యొక్క ఆవశ్యకత ఈ దేశంలో చాలా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా వారి మధ్యలో చర్చకు వచ్చినటువంటి వాస్తవాలు కూడా మనం తెలియాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, ఇక్కడ ఈ రాష్ట్రం, అక్కడ ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బుల్డోజర్ పాలన మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బుల్డోజర్ పాలన మీద కూడా చర్చించినటువంటి విషయాలు వచ్చినాయి. చాలా అంశాలు కూడా చర్చలకి వచ్చినటువంటి వాస్తవం మనం చర్చించుకోవాలి. రైట్. దత్తాత్రేయ గారు, ఏదైతే చాలా అంశాలు చర్చించారు ఇద్దరి మధ్య, కేటీఆర్ గారు కావచ్చు, లేకుంటే చాలా విషయాలు చర్చించారు. అలాగే ఏదైతే వారు ఎంపీ స్థానంలో అన్ని విజయాలు సాధించడం కావచ్చు, దానికి సంబంధించి కూడా ప్రస్తావన వచ్చింది. దానికి సంబంధించి మీ అభిప్రాయం? గుడ్ మార్నింగ్ అండి. మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు, మా ఉద్యమ సహచరులు కుర్వ విజయ్ కుమార్ గారికి. ఏదైతే ఇవాళ అఖిలేష్ యాదవ్ గారు కేటీఆర్ గారిని కలవడం అనేటువంటిది, గతంలో ములాయం సింగ్ యాదవ్ గారు కేసీఆర్ మధ్య ఉన్నటువంటి రాజకీయ స్నేహం, ప్రాంతీయ పార్టీల ఆవశ్యకత, ఈ దేశానికి థర్డ్ ఫ్రంట్, ఒక మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాలి. ఈ దేశం అంటే కాంగ్రెస్, ఈ దేశం అంటే బీజేపీ కాదు. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాలంటే దక్షిణాది రాష్ట్రాలపైన కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో వెనుకబడిన రాష్ట్రాల యొక్క అభివృద్ధి ఇంకా అద్భుతంగా కొనసాగాలి. విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను పెంచడంలో అత్యధికంగా వెనుకబడినటువంటి వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యం పెరగాలన్నా కూడా మనకు థర్డ్ ఫ్రంట్ అనేటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి కేసీఆర్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షని కూడా బలంగా వినిపించడంలో మనకు సమాజ్వాదీ పార్టీ చాలా చేయూతనిచ్చింది. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు ములాయం సింగ్ యాదవ్ గారిని, మీరు సామాజిక న్యాయ రాజకీయ విశ్లేషకులు, ఏ రాష్ట్రంలో సమస్యలు ఉన్నా కూడా ఆ రాష్ట్ర ఆకాంక్షలను గౌరవించేటువంటి నేత, మీ సహాయ సహకారాలు ఎప్పటికీ ఉండాలన్నారు. అట్లాగే పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి ఎస్పీ పార్టీ ములాయం సింగ్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో మనకు మద్దతు ఇచ్చింది. అదే స్నేహబంధం ఇది 2 దశాబ్దాలుగా 2 తరాలను ఏకం చేసింది. మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ను చాలా రంగాల్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి యువనేత అఖిలేష్ యాదవ్ గారు, కేటీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని
ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్లో కనిపిస్తున్నటువంటి డెవలప్మెంట్కు ప్రధాన కారకులు, ఐటీ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి నేత, హైదరాబాద్ డెవలప్మెంట్పై ఒక ముందు చూపినటువంటి నేత. సో వీరిద్దరి కలయికను చూస్తూ ఉంటే భవిష్యత్తు రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు రాబోతా ఉన్నాయి, ఎలాంటి రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కోవాలి, మనం మళ్ళీ నిలబడాలి. అక్కడ ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ గారు తనయుడు అయినటువంటి అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా, ఇక్కడ కేసీఆర్ గారు తనయుడు కేటీఆర్ గారు ఈ రాజకీయాలలో చురుకుగా పాల్గొని ఈ రాష్ట్రంలో మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా కొన్ని పార్టీలలో రాజకీయ వ్యూహాలు చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా వాళ్ళిద్దరు కలుసుకోవడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా అన్ని రంగాల్లో అన్ని ఎన్నికల్లో కావచ్చు మిగతా వాటిలో ముందుకు తీసుకెళ్తున్న తీరు, రాజకీయ విశ్లేషణ, వారిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధం భవిష్యత్తు రాజకీయాలకు ఎంతో అవసరమైనటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, తెలంగాణ రాష్ట్రమే కాదు దక్షిణ భారతదేశంలోనే ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ కేటీఆర్ గారు. ఎందుకంటా ఉన్నామంటే తను ఒక బహుభాషా పండితుడు, ఆంగ్లంలో పరిజ్ఞానం ఉన్నటువంటి నేత, విదేశాలలో పర్యటించినటువంటి అనుభవం, ఈ రాష్ట్రంలో తను మున్సిపల్ శాఖ మంత్రిగా కానీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కల్పించింది. చాలా సందర్భాలలో అఖిలేష్ యాదవ్ గారు కానీ మిగతా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది ఎడ్యుకేటెడ్స్ CEO లాంటి వాళ్ళు కూడా తెలంగాణ 60 సంవత్సరాల కష్టాలను దూరం చేసిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ 9.5 ఇయర్స్లో ఎంతో అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ సాధించింది. 12 అండర్ బ్రిడ్జీలు, 42 ఫ్లైఓవర్స్ కావచ్చు, లేకపోతే లింకింగ్ రోడ్స్ కావచ్చు, 24/7 ఇచ్చినటువంటి విద్యుత్తు కావచ్చు, ఇట్లా పారిశ్రామిక రంగ అభివృద్ధిలో సులువైనటువంటి పారిశ్రామిక విధానం తీసుకురావడం కావచ్చు, వీటన్నిటిలో కేటీఆర్ గారి శ్రమ చాలా బాగుంది. కానీ ఇవాళ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అవుతూ ఉంది, హైడ్రా పేరు మీద చేసినటువంటి పేద ప్రజలకు గూడు లేని పక్షులుగా చేస్తున్న తీరు కానీ, ప్లస్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి భూములని ఎట్లాగైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి భూకుంభకోణానికి నాంది పలికిన తీరు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మధ్య చర్చ వచ్చినట్టుగా మిత్రులు వాళ్ళ ప్రత్యక్షంగా ఇవాళ విజయ్ వాళ్ళతో పాటు ఉన్నాడు, నేను అందుబాటులో లేకుంటుంది. బట్ విషయం ఏంటంటే ఏది జరిగినా కూడా భవిష్యత్తు భారతదేశ రాజకీయాలు వీరిద్దరి స్నేహం ఖచ్చితంగా ఈ దేశానికి అవసరమైనటువంటి చాలా స్పష్టంగా అర్థమైంది. రైట్ అండి. మరొక ఇంపార్టెంట్ అంశం మనం చూస్తున్నాం, ప్రధానంగా ఏదైతే గురుకులాలకు సంబంధించి కావచ్చు, బడులకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా రోజు విద్యార్థుల యొక్క అస్వస్థతలు కావచ్చు, లేకుంటే మరణాలు కావచ్చు, రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నాడు కేసీఆర్ పాలనలో కూడా ఎక్కడ కూడా ఒక్క విద్యార్థికి కూడా అస్వస్థతకు గురి కాలేదు, ఎక్కడ కూడా మరణం చెందలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో చాలామంది విద్యార్థులు అయితే రేపటి పౌరులుగా ఉండాల్సినటువంటి విద్యార్థులు పిట్టలా రాలిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి విజయ్ గారు చెప్పండి, ప్రధానంగా ఏదైతే రోజు కూడా ఏదో ఒక స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది, పిల్లలు అస్వస్థకు గురవుతున్నారు, దానికి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటున్నారు అనుకోవాలి? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తొలిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2023 వరకు కూడా దాదాపుగా 1100 పైచిలకు గురుకులాలని ఈ రాష్ట్రంలో స్థాపించి ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి ఒక దార్శనికుడు కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఒక గురుకులాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 200 మంది పై చిరుకు గురుకుల విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకటే కాదు, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయాన వారి శాఖలోనే ఈ రకమైనటువంటి దాష్టికాలు జరుగుతూ ఉంటే ఏ జిల్లాలో వెళ్ళినా దాదాపుగా ప్రభుత్వం వచ్చిన 6 మాసాల్లోనే ఈ యొక్క గురుకుల విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు కావడము, చనిపోవడము, అదేవిధంగా స్కూల్ నుంచి డ్రాప్అవుట్ కావడము, ఆ యొక్క గురుకులాల్లో వసతులు చాలా అరకొర వసతులు కల్పించడము, పురుగులన్నం రావడము, పాచిపోయిన అన్నం పెట్టడము, పెరుగులో రకరకాల కలుషిత ఆహారాలని ఇవ్వడము, మరుగుదొడ్ల యొక్క లోపము, ఒకవైపు మరుగుదొడ్లు ఉంటే ఇంకొక వైపు క్లాస్ రూమ్లో చదువుకుంటే కంపు వాసన వస్తూ ఉంటే విద్యార్థులు చదువుకోలేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న షామీర్పేట దగ్గర ఉన్నటువంటి బీసీ గురుకులంలో కాదండి, పిల్లలకు పెట్టాల్సినటువంటి ఫుడ్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అంటే అంత పాడైపోయిన ఫుడ్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అదే కదా మెనూ ఏం చేస్తుంది? మెనూ ప్రభుత్వానికి ఇంకా సన్నబియ్యం పెడతామంటాడు, ఇంకేదో పెడతామంటాడు, ఏం పెడుతున్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలహీన వర్గాల పిల్లలు, అదేవిధంగా దళిత వర్గాల పిల్లలు, గిరిజన వర్గాల పిల్లలు, మైనార్టీ వర్గాలటువంటి విద్యార్థులు చదువుకు దూరం కావాలని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అండి.
కేసీఆర్ గారు ఈ వర్గాలందరికీ పెద్ద ఉన్నత చదువులు చదివించాలని, ఒక గొప్ప చదువు చదివించాలని, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలను ప్రారంభించి ఆ విద్యార్థులందరూ లక్షలాది మంది విద్యార్థులని గురుకులాల్లో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తే నిర్మించినటువంటి గురుకుల వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక ఫ్యూడల్ భావజాలాన్ని వారి యొక్క చర్యల ద్వారా అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి మొన్న జరిగినటువంటి బీసీ గురుకులాల్లో కావచ్చు, నిన్న హైదరాబాద్ నగరంలో బాగులింగంపల్లి ఉన్నటువంటి ఏదైతే మన మైనార్టీ వెల్ఫేర్ ఉందో మైనార్టీ గురుకులంలో అక్కడ 22 మంది విద్యార్థులు అస్వస్థకు గురై కింగ్కోటి ఆసుపత్రులు కావచ్చు, నీలోఫర్ ఆసుపత్రులు కావచ్చు, వివిధ రకాల ఆసుపత్రుల్లో వారు అడ్మిట్ అయ్యి చికిత్స అందుకుంటా ఉన్నారు. అదేవిధంగా కొండాపూర్లో మాదాపూర్కి సంబంధించినటువంటి అక్కడ ప్రాథమిక స్కూల్లో అక్కడ మధ్యాహ్న భోజనంలో కలుషితమై చంద్రనాయక్ తాండాలో అక్కడ మధ్యాహ్న భోజనంలో కలుషితమై అక్కడ పెరుగులో పులిచిపోయి ఆ విద్యార్థులు అస్వస్థకు గురైతే రెయిన్బో హాస్పిటల్లో, కింగ్కోటి హాస్పిటల్లో, అదేవిధంగా ఈ నీలోఫర్ హాస్పిటల్లో, వివిధ హాస్పిటల్లో వారికి ఇప్పుడు కూడా చికిత్స అందుతున్నటువంటి ఈ తరుణంలో విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారండి? ఈ ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఏం చేస్తున్నారండి? ఆ విద్యార్థులను పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. 66 మంది విద్యార్థులు ఓన్లీ హైదరాబాద్ నగరంలోనే ఒకే ఒక్క రోజే అస్వస్థతకు గురై ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల అధికారులు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఫెయిల్ కావడం వల్ల. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి విద్య మీద ఒక్కరోజు కూడా రివ్యూ చేసినటువంటి పాపాను లేదండి. ఏం అవసరం వచ్చిందండి? మెస్సీ మ్యాచ్కి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని అంటే ఢిల్లీకి వెళ్ళి 60 సార్లు ఢిల్లీకి వెళ్ళినండి. ఏం చేశారండి? ఏం తీసుకొచ్చారండి ఈ రాష్ట్రానికి? విద్యాశాఖలో జరుగుతున్నటువంటి లోపాలని సరి చేసుకోవాలనేటువంటి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడడం కోసం ఈరోజు డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 100 కోట్ల రూపాయలు ఈరోజు సాయంత్రం జరిగేటువంటి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఖర్చు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉంది? ఇప్పుడు బయటికేమో పేద విద్యార్థులకు ఏమంటారు, క్వాలిటీ ఫుడ్ పెట్టమన్నా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమన్నా నా దగ్గర డబ్బులు లేదంటాడు. కోసుకొని తిన్నా కూడా నా దగ్గర డబ్బులు లేదంటాడు. ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకపోయి దొంగనాక చూస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు మెస్సీతో ఆడేటువంటి మ్యాచ్కు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సింగరేణి సంస్థ నుంచి కార్మికులు ఈరోజు బొగ్గు బాయిల్లో వారు ప్రాణాలకు తెగించి ప్రాణాలని లెక్క పెట్టకుండా కూడా ఈరోజు వారు వెలుగులు నింపడం కోసం, రాష్ట్ర వెలుగులు నింపడం కోసం బొగ్గు వెలుగు తీసి ఈరోజు తీసుకొస్తున్నటువంటి దానిలో సింగరేణి నుంచి డబ్బులు వాడుకుంటా ఉన్నారు. సిగ్గనిపేట్లేదు ముఖ్యమంత్రి గారికి. మేళాల కోసం, తన యొక్క వినోదాల కోసం, ఈ రకమైనటువంటి విలాసాల జీవితం కోసం కార్మికుల యొక్క డబ్బు వాడుకోవడానికి సిగ్గనిపిస్తలేదు ముఖ్యమంత్రి గారికి. అనేక జిల్లాల్లో సింగరేణి పేరు మీద జాబ్ మేళా నిర్వహిస్తూ ఈ ప్రభుత్వం నిర్వహిస్తుంది, మేము చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలు మాట్లాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వానికి కొంతమంది సోయి ఉండాలి కదా. కార్మికుల యొక్క డబ్బు ఈ రకంగా తీసుకెళ్లి దాదాపు 29,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది సింగరేణికి ప్రభుత్వం చెల్లించకుండా సింగరేణిని మూతపరిచేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. లాభాల పట్టించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు సింగరేణినే మూతపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి నేనేమంటున్నా, ఇప్పుడు ఈ మ్యాచ్కు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎవరిస్తున్నారు? గతంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం, మొబిలిటీ ఈ వ్యాలీని పెంచడం కోసం ఆ రోజు కేటీఆర్ గారు ఫార్ములా ఈ కార్ రేసుని తీసుకొస్తే ప్రపంచ దేశాలు పోటీ పడితే ఆ పోటీలో కూడా నిలబెట్టుకొని హైదరాబాద్కి ఆ యొక్క రేసును తీసుకొస్తే ఆ రేసులో 40 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆ తన శాఖల పరిధిలో ఉన్నటువంటి ఎంఏడి శాఖలో ఉన్నటువంటి ఆ యొక్క పనిని కేటీఆర్ గారు ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఈరోజు అడ్డమైన కేసులు పెట్టిందండి కాంగ్రెస్ ప్రభుత్వము. ఏసీబీ కేసులు పెట్టిందండి. క్యాబినెట్ అప్రూవల్ లేదని చెప్పేసి కేసీబీ కేసులు పెట్టింది. మరి ఈరోజు మెస్సీ కోసం ఎంసీహెచ్ఆర్డీలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఫుట్బాల్ స్టేడియం నిర్మించుకున్నావే విలాసవంతంగా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ పక్కన. మరి ఆ 10 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిన క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా? ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇలా దాదాపు 3,000 మంది పోలీసులను డిప్లాయ్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఉప్పల్ స్టేడియంలో క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా? మరి నువ్వు చేస్తున్నటువంటి డబ్బుకు వృధా ఖర్చుకు క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా? నిన్న 200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి చేసినావు, దానికి క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా? అంటే నువ్వు చేసిన దానికి ఏ రకమైన అప్రూవల్ ఉండకుండా నువ్వు చేస్తూ దుబారా ఖర్చు పెట్టవచ్చు. గతంలో కేటీఆర్ గారు తన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం వారు తన శాఖ పరిధిలో 40 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే అధికారిక ఎలాంటి అవినీతి లేకుండా, కానీ ఈయన మాత్రం ఏసీబీ కేసులు పెట్టి క్యాబినెట్ అప్రూవల్ లేదని చెప్పేసి. మరి నీ మీద ఏ కేసులు పెట్టాలని ఇప్పుడు? నిన్ను ఎంసీహెచ్ఆర్డీలో ఏ అప్రూవల్తో నువ్వు నిర్మించిన స్టేడియాన్ని నీ ప్రాక్టీస్ కోసం నువ్వు మెస్సీతో ఆడాలని అంటే
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గతం ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పుడు నన్ను అందరు గుర్తుపట్టాలా, అందరికి నేను దగ్గర కావాలా, రేవంత్ రెడ్డి అంటే అందరికి తెలవాలని నీ సొంత డబ్బా కోసం, నీ యొక్క సొంత ప్రచారం కోసం ఈ రకమైన ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి వృధా చేసి నువ్వు చేసి దానికి డబ్బు ఉంటుంది. కానీ గురుకుల విద్యార్థులకు, గురుకులలో చదువుకున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కేసీఆర్ గారి యొక్క సూచన మేరకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో గురుకుల బాట పట్టి గురుకులాలో జరుగుతున్నటువంటి లోపాలని ప్రభుత్వానికి ఒక నివేదిక రూపకం కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కూడా సూచించింది. దాన్ని కూడా లెక్క ఆ యొక్క సూచన కూడా పాటించి మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించడం సోయలేదా ఈ ముఖ్యమంత్రికి, రేవంత్ రెడ్డి గారికి? విద్యాశాఖ మంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయిండు. నిన్ను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాడు. 1000 కోట్ల రూపాయలు విడుదల చేసావు, ఒక చెత్త కాగితంలోకి తీసుకుపోయి దానికి ఎలాంటి ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేకుండా, అది ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 1000 కోట్ల రూపాయలు నువ్వు రిలీజ్ చేయాలంటే క్యాబినెట్ అప్రూవల్ చేయాలా లేదా? దాని క్యాబినెట్ ఉందా? రావాలి. ఉస్మానియా యూనివర్సిటీ 10,000 కోట్లు ఇవ్వాలి, కానీ చట్ట ప్రకారంగా రావాలని అడుగుతున్నాను నేను. నీ సొంత ప్రచారం కోసం ఎలాంటి దానికి ఏమంటారు చట్ట పద్ధతి లేకుండా ఒక చిత్తు కాగితంలాగా జీవో దానికి ఆ జీవోలో మీరు చూసిందా? ఆ జీవోకి ఎక్కడ కూడా రెఫరెన్స్ లేవు, ఎవరి ప్రపోజల్స్ లేవు, దాంట్లో ఏ ఉస్మానియా ఏ దానికి ఖర్చు పెడుతున్నో లేదు. 1000 కోట్లు ఇస్తున్నా చెప్పేసి ఒక సింగిల్ లైన్కి ఇచ్చినటువంటి జీవో, అదొక చిత్తు కాగితం. అంటే సొంత ప్రచారంకి తప్ప రేవంత్ రెడ్డి గారు ఈ ప్రచారం ఎక్కువ, ప్రచారం ఎక్కువ, పని తక్కువ అయిపోయింది ఈ ప్రభుత్వాన్ని. రైట్ అండ్ డిస్కషన్ చేద్దాం. చిత్తదిర గారు ప్రధానంగా చూసుకుంటున్నాం, నిన్న జరిగినటువంటి బాగలింగపల్లి కావచ్చు, చాంద్రాయనాగ్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే నిన్న మొన్నటి వరకు ముందు కూడా చాలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. విద్యాశాఖ తన దగ్గరే పెట్టుకోవడం, సీఎం ఏదైతే విద్యాశాఖ మెరుగుపరచాలని చెప్పేసి పదే చెప్తున్నాడు, మెరుగుపరచడం అంటే ఏంటి అసలు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర గురుకులాలకు సుస్థి అయిందండి. ఏం సుస్థి అయిందంటే కాంగ్రెస్ పార్టీ సుస్థి అయింది. దాదాపుగా 122 మంది విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె నిద్రలో భాగంగా తెలంగాణ ప్రజల వద్దకు వెళ్ళి ఉద్యమ సమయంలో ప్రజల యొక్క కష్టాలు చూసి ఎందుకు పిల్లల యొక్క స్కూల్లో ఎన్రోల్ అవుతున్నటువంటి సంఖ్య తగ్గుతుంది అనేది చూస్తే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా పనిలోకి వెళ్ళడం వల్లనే పిల్లలు వెళ్తలేరు. ప్లస్ 3 పూటల భోజనం కూలి పని చేసుకొని వచ్చి మళ్ళీ ఉండాలంటే కష్టమవుతా ఉంది. వీళ్ళని ఎట్లా చేస్తే విద్యార్థులుగా మాత్రం వీళ్ళ చదువు నేర్పించాలి వీళ్ళకని చెప్పి మేధోమదనం చేసినటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఈ 28 రాష్ట్రాలు ఎక్కడా కూడా గురుకుల విద్యా వ్యవస్థ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి గురుకుల వ్యవస్థ ఉంది. అన్ని వర్గాలకు చేరువ చేసాడు. ఎందుకంటే విద్యార్థులు పాఠశాలలో ఉండాలి, బయట ఉండి పనులు చేయాల్సిన అవసరం లేదని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించి తీసుకొస్తే ఒక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతూ నాణ్యమైనటువంటి 3 పూటల భోజనం పెడుతూ ఇవాళ గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేశాడు. ఆ గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు 9.5 సంవత్సరాలలో మలావత్ పూర్ణ ఇవాళ అత్యధికమైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే స్థాయికి వెళ్ళింది. దాంతోపాటు చాలామంది విద్యార్థులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లు సాధించి డాక్టర్లుగా ఇవాళ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దూరదృష్టితో ఈ వర్గాలు, ఇందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ని అడుగుతా ఉన్నా, మైనారిటీ విద్యార్థులు ఇవాళ పురుగుల విషాహారం తిని ఆసుపత్రుల్లో పడి విలవిలలాడుతూ ఉంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రాణాలను కాపాడుకోవాలని, ఆ పిల్లల ప్రాణాలను కాపాడుకోవాలని తల్లిదండ్రులు రోదనలు వినిపిస్తూ ఉంటే మీ చెవులకు వినబడతలేదా? అసదుద్దీన్ ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, ఎందుకు మీరు ఇవాళ గురు విమర్శించే ప్రయత్నం చేస్తలేరు? ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు? పురుగుల ఆహారం తింటున్న మైనార్టీ విద్యార్థుల సంఖ్య, లెక్క, అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీకు అధికారంలో భాగస్వామ్యం దొరికితే సరిపోతుందా? నేను అడుగుతా ఉన్నాను ఇవాళ, మీరు ఎందుకు మాట్లాడట్లేదని. ఇవాళ ఒక గురుకుల పాఠశాల కాదండి, అన్ని గురుకుల పాఠశాలల పరిస్థితి ఇదే ఉంది. నాణ్యమైనటువంటి భోజనం కరువు అయిపోయింది, అక్కడ ఉన్నటువంటి కిచెన్ మెయింటెనెన్స్ కరువు అయిపోయింది, అక్కడ అధికారుల తనిఖీలు కరువు అయిపోయినాయి. గతంలో కేసీఆర్ గారు 16 రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించేవారు. ప్రతి 16 రోజులకు ఒకసారి కేసీఆర్ ప్రభుత్వంలో గురుకుల విద్యాలయాల్లో ఫుడ్ ఏ విధంగా పెడతా ఉన్నారు, వాళ్ళకు మెనూ ఏది ఇస్తూ ఉన్నారు, వాళ్ళ గ్రోత్ ఎట్లా జరుగుతూ ఉంది. స్పెషల్గా తెలంగాణ రాష్ట్రంలో లా గురుకులం ఉంది తెలుసా అండి. 5 సంవత్సరాల లా కోర్సుని ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాష్ట్రం. విద్యార్థులు స్పెషల్గా లానే చదువుకోవచ్చు. ఓకే, అట్లా ఒక విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ ఓవర్సీస్ లోన్లు, పూలే ఓవర్సీస్ లోన్లు ఇచ్చి 20 లక్షల రూపాయలు ఇచ్చి విద్యార్థులను విదేశాలకు పంపించినాం. సో ఇట్లా విద్యా వ్యవస్థ పైన ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళింది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆయన చేతుల్లోనే పెట్టుకున్నటువంటి విద్యాశాఖ పైన ఇప్పటి వరకు జరిగిన సమీక్షలేంది? చనిపోయిన విద్యార్థులకు కారణాలు వెతికి చూశారా? కారణమైన వాళ్ళపైన చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఏ అధికారులను సస్పెండ్ చేశారా? ఏ మంత్రి అయినా రాజీనామా చేశాడా? ఇంతమంది విద్యార్థులు చనిపోతూ ఉంటాయి, ఎందుకు ఇంత తల్లులకు కడుపుకోత మిగిలిస్తూ ఉన్నావు? నీ వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 788 మంది రైతులు చనిపోయారండి. 116 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల, వివిధ కారణాల వల్ల, స్నేక్ బైట్ వల్ల చనిపోయారు. అట్లాగే 178 మంది పైచులకు ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ చావుల తెలంగాణగా, తల్లులకు కడుపుకోతల తెలంగాణగా మిగిలిస్తూ ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి 2 కార్యక్రమాలు నిర్వహించాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తన ముఖ్యమంత్రి అయిన తర్వాత. అందాల బామలతో అందాల పోటీలు పెట్టిండు. ఏ ఒక్క రూపాయైనా వాళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూరిందండి? ఇవాళ 2వ కార్యక్రమం మెస్సీ మన రాష్ట్ర స్థాయి క్రీడాకారుడా, జిల్లా స్థాయి క్రీడాకారుడివా? నువ్వేమైనా ఫుట్బాల్ ఆడినవా? నీ పేరు ప్రతిష్టలు పెంచుకోవడం కోసం, నీ గుర్తింపు కోసం, నిన్ను రికగ్నైజ్ చేయడం కోసం, ఇవాళ నీకు నీ ఆదరణ పెంచుకోవడం కోసం పెడుతున్న పెట్టుబడి. మెస్సీని తీసుకొచ్చి ఆయనకు రానుపోను ఖర్చులు, ఆయన ఛార్జీలు, ఆయన ఫీజు అన్ని వేలల్లో తీసుకొచ్చి కడతా ఉన్నారు. సిగ్గు అనిపిస్తలేదు రేవంత్ రెడ్డి గారు? మీరు సింగరేణి డబ్బుల్ని దేనికి వాడాలో తెలుస్తూ ఉందా? ఇవాళ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడం కోసం వాడుతున్నావా? లేకపోతే కార్మికుల బాగుగులు చేయడం కోసం వాడుతున్నావా? వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి వాడుతున్నావా? దేనికోసం వాడుతున్నావు? నువ్వు నీ డబ్బా కొట్టుకోవడం కోసం సింగరేణి నిధులను మళ్లించుకొని నీ మొత్తం నగరం అంతా నీ ఫ్లెక్సీలు పెట్టి నువ్వే పెద్ద ఏదో ఫుట్బాల్ కప్పు తీసుకొచ్చినట్టుగా ఈ దేశానికి, నువ్వే ఉద్ధరించినట్టుగా, ఫుట్బాల్ ఇక నువ్వు లేకపోతే ఈ దేశంలో ఫుట్బాలే ఆడతలేరు అన్నట్టుగా నీ నీ ఆడంబరాలేంది నాకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రూపాయి నిధులు ఏదైనా సంస్థ పెడుతుందా? ఈ రాష్ట్రానికి ఏమైనా లాభం చేకూరుతుందా? నీకు తప్ప, నీ ఒక్కడికి లాభం తప్ప ఎవరికైనా లాభం ఉందా ఆయన రావడం వల్ల? అందరూ పోటీ నిర్వహించినావు కదా, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని కోట్ల నిధులు పెట్టుబడులు పెట్టారు? ఏం లాభం జరిగింది? చివరికి పోతూ పోతూ బ్రిటన్కి చెందినటువంటి మిస్ లండన్ ఏం మాట్లాడిపోయింది? ఆమె నా మీద అత్యాచారానికి పాల్పడ్డారంటే క్యాబినెట్లో ఉన్న మంత్రులు నన్ను హేళనగా మాట్లాడినని చెప్పి ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలు కూడా తీసిరు కదా మీ క్యాబినెట్ మంత్రులు. ఎవరికైనా సోయి ఉందా ఈ రాష్ట్రం పైన? రాష్ట్రంలో బాగు జరగాలంటే నువ్వు విద్యా వ్యవస్థను పటిష్టం చేయి, వైద్య విధానాన్ని పటిష్టం చేయి, విద్యార్థులకు పోషకాహారాలు, మెస్సీ ఆట కోసం ఏదైతే రాహుల్ గాంధీ రావడం ఏంటి అసలు? అంటే అంతకుముందు ఎలక్షన్ టైంలో మాత్రం ఏదైతే అటు నిరుద్యోగుల కోసం వచ్చినటువంటి సందర్భం చూసాం. కాకపోతే ఇప్పటి వరకు మరి వాళ్ళ ప్రస్తావన రాలేదు, దేనికోసం వచ్చినటువంటి సందర్భం చూడలేదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్కి సంబంధించి మాట్లాడే దీనికోసం ఎందుకు వచ్చినట్టు అనుకోవాలి? షేమ్ అని చెప్తా ఉన్నాను ఇవాళ. రాహుల్ గాంధీ గారు మెస్సీ ఆట చూడడం కోసం, ఈ పోరంబోక్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆట చూడడం కోసం రావడం అనేటువంటిది షేమ్ అంటా ఉన్నాం. ఇంకో ప్రణాళిక ఉన్న నాయకుడివైనా, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడివైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి గురుకుల విద్యార్థుల కుటుంబాలను పరామర్శించడానికి వస్తున్నావా? ఫుడ్ పాయిజన్ అయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు వెళ్ళి, లేకపోతే ఆసుపత్రులకు వెళ్ళి ధైర్యం ఇవ్వడానికి వస్తున్నావా? 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు నిరుద్యోగులకు నేను సారీ క్షమాపణ చెప్తా ఉన్నా, మా ముఖ్యమంత్రి మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇవ్వలేదని చెప్పడానికి వస్తున్నావా? రైతులకు రుణమాఫీ చేయనందుకు చెప్పడానికి వస్తున్నావా? ఆడవాళ్లకు 2500 రూపాయలు ఇవ్వలేకపోయాడు మా ముఖ్యమంత్రి, క్షమించండి అని చెప్పడానికి వస్తున్నావా? లేకపోతే రేవంత్ రెడ్డి డబ్బా ఆయన తానా అంటే నువ్వు తందానా అనడానికి వస్తున్నావా? నీకు అసలు ఈ రాష్ట్రానికి వచ్చే అర్హత ఉందా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్ర ప్రజలని నువ్వు, నీ నాయకుడు రేవంత్ రెడ్డి ఎంత మోసం చేస్తా ఉన్నారు? ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించారు? 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 13 హామీలు ఎటుపోయినాయి? ఓవరాల్గా 420 హామీలను బొందలో పెట్టి తుంగలో దొక్కి ఇవాళ వాళ్ళిద్దరు వచ్చి ఆయన మెస్సీతో ఫుట్బాల్ ఆడతాడో, ఈయన వచ్చి చప్పట్లు కొట్టిపోతాడట. నేను అదే అంటా ఉన్నా, ఏదైతే అశోక్ నగర్లో ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీలో అక్కడ ఉన్నటువంటి మెట్ల మీద కూర్చొని నువ్వు విద్యార్థులతోని బిర్యానీ తిని థమ్స్అప్ దాగిపోయినావు కదా, ఇవాళ అదే బిర్యానీ అదే థమ్స్అప్ మేము విద్యార్థి నాయకులు మేమిద్దరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన వాళ్ళమే. మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాం, రండి. అదే ఆర్టీసీ క్రాస్లో రాహుల్ గాంధీ గారు రావాలా, మేము కుర్చీ చేస్తాం, రేపు అక్కడ కుర్చీ వేసి నీకు వెల్కమ్ చెప్తాం. అక్కడికి వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు క్షమాపణ చెప్పి గుంజీలు తీసిపోవాలి రాహుల్ గాంధీ గారు. ఎంత అవమానం అండి, ఎంత షేమ్ అండి. వీళ్ళ వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. ఇంత దౌర్భాగ్యంగా, ఇంత ఘోరమైన వ్యవస్థ ఎక్కడైనా ఉంటుందా? విద్యా వ్యవస్థ మీద పటిష్టమైనటువంటి వ్యవస్థ లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిస్థితి ఎట్లా ఉందంటే, హైదరాబాద్లో శానిటేషన్ వర్క్స్ జరగట్లేదండి, టాయిలెట్స్ క్లీనింగ్ జరగట్లేదు. ఒక్కసారైనా వాటి మీద సమీక్షలు పెట్టి ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేస్తారా? ఒక్క ఇటుక బీల్చిండ్రా, ఒక సిమెంట్ బస్తా పెట్టి నువ్వు ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కట్టిన ఒక బడి కానీ ఒక గుడి కానీ ఏదైనా ఉందా? కేవలం నీ సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప వేరేదేమైనా ఉందా? అందుకే ఈ ముఖ్యమంత్రి గారిని ఏమంటా ఉన్నారండి, ఈయన
ప్యూర్ కేర్ అని ఒకటి పెట్టిండు కదా, అదంతా కూడా ఆయన బాగు కోసమే, ఆయన ప్యూర్ కావడం కోసం, ఆయన కేర్ తీసుకోవడం కోసం, ఆయన ఇంకో కోర్గా ఉండడం కోసం. ఈ రాష్ట్ర రాజకీయాలలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో విద్యా వ్యవస్థ చిన్నభిన్నం అవుతా ఉంది, మున్సిపల్ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతా ఉంది, దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుతున్నటువంటి గురుకుల వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, మహిళలు అని చెప్పేసి చీ కొడతా ఉన్నారు. ఇవాళ స్థానిక సంస్థలో జరుగుతున్న ఎన్నికల్లో ముఖం చూయించలేక, గ్రామ పంచాయతీల వైపు తొంగి చూడలేక, ఇవాళ 3,000 కోట్ల కోసం నువ్వు అత్యంత పెద్ద సామాజిక వర్గమైనటువంటి బీసీలను నయవంచన చేసినావు కదా, 5 సంవత్సరాల వాళ్ళ రిజర్వేషన్ కదా. విజయ్ గారు, బీసీలకు సంబంధించి డిక్లరేషన్ సంబంధించి పదే అగ్రనాయకులు చెప్పారు. ఇప్పుడు మాత్రం అగ్రనాయకులు ఒక్క మాట మాట్లాడిన సిచ్యువేషన్, కాకపోతే మెస్సీ ఆట చూడడానికి మాత్రం వచ్చాడు. ఏంటనుకోవాలి అసలు? ఇది చాలా వాస్తవంగా చెప్పాలంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈ దేశ ప్రతిపక్ష నాయకుడికి ఇదేనా ప్రాధాన్యత అనేటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో డిపాజిట్లు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఇంకా మొత్తానికి తుడిచిపెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దిక్కుమాలిన డిక్లరేషన్లు ఇచ్చింది. స్వయాన గాంధీలో మేము మమ్మల్ని చూసి ఓట్లేయండి అని చెప్పేసి వారు వచ్చి స్వయాన రాహుల్ గాంధీ గారు ఒక డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ యూత్ డిక్లరేషను, ఖార్గే గారు వచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, ఆయన సిద్ధరామయ్య గారు వచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషను, మైనార్టీ డిక్లరేషన్లు, అన్ని దిక్కుమాలిన డిక్లరేషన్లు ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలని వంచి మోసం చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఓట్లు వేయించుకొని ఈ వర్గాలను మోసం చేసిండు. కాబట్టి తెలంగాణ రేవంత్ రెడ్డి ఢిల్లీలోకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాడు. ఏ ఒక్క అగ్రనాయకుడు రాలే, రాహుల్ గాంధీ అసలు రాలే. కానీ నిన్న ఎందుకు వచ్చినట్టు మెస్సీ చూడడానికి? అంటే తెలంగాణ పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటనుకో ఇవాళ వస్తున్నాడు. అదే అడుగుతా ఉన్నాము. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని డిక్లరేషన్లు ఇచ్చి ఇన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రతి నెల నీకు రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి నీకు ఢిల్లీకి కప్పం కడతా ఉన్నాడు. కాబట్టి దాన్ని నువ్వు రేవంత్ రెడ్డిని తృప్తిపరచడం కోసం హైదరాబాద్కి వస్తూ ఉన్నావా? అంటే రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా చేసేటువంటి దోపిడీని రాటిఫై చేస్తున్నావా? రేవంత్ రెడ్డి గారు చేసే దోపిడీని రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కి వచ్చి రాటిఫై చేస్తున్నాడా? ఈ మెస్సీ యొక్క రాక వల్ల ఈ దేశ ప్రతిష్ట ఏమైనా పెరుగుతూ ఉందా? ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏమైనా పెరుగుతూ ఉందా? ఈ హైదరాబాద్కి కానీ ఏమైనా కొత్త పెట్టుబడులు వస్తూ ఉన్నాయా? లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఆయన 70 కోట్ల రూపాయలు అంటే ఆయన వచ్చిపోవడానికి 70 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తున్నావు? ఎవరిస్తున్నారు? అతనికి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? నువ్వు అసలు ఎవరిని అడిగి ఈ రాష్ట్రంలో నువ్వు మెస్సీ కార్యక్రమం పెట్టుకున్నావు? అంటే నీవు ఆయనతో పోటీ ఆట ఆడినా, నేను అంత పెద్ద ప్రపంచ ఆటగాడితో నేను ఆట ఆడిన, ఫుట్బాల్ ఆట ఆడినా అని నువ్వు చరిత్రలో ఒక వీడియోలు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని మురిచిపోవడం కోసం మీరు చేస్తూ ఉన్నావా? దేనికోసం చేస్తా ఉన్నావు? ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ ఎందుకోసం చేస్తా ఉన్నావు? ఎవరు చేస్తున్నారు? ఇది దేశాల మధ్యలో జరుగుతున్న పోటీ. ఇది ఏం పోటీ? ఇదంతా ఒక తుగ్లక్ పోటీ. ఇదంతా కూడా ఇంతమంది పోలీసులు ప్రజలను హైదరాబాద్లో ఈరోజు ఎంత ట్రాఫిక్తో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పెడుతారో అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ గారు రావడం అంటే అసలు నేను పొద్దున్న పేపర్ చూసి ఆశ్చర్యానికి గురైపోయాను. నేను ఏంది అసలు రాహుల్ గాంధీ ప్రాధాన్యతలు ఇలాంటి మైండ్ సెట్తో ఎలా మా కేటీఆర్ గారు చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారికి ఒక విజన్ లేకుండా ఈ దేశానికి ఏం కావాలో ఆలోచన లేకుండా నడుస్తూ ఉంది. కాబట్టి మోడీకి మూడోసారి కూడా అధికారం ఇచ్చిండు. రాహుల్ గాంధీ గారి యొక్క వైఫల్యం వల్లనే ఈ దేశంలో బీజేపీకి మూడోసారి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మననే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. అంటే ఇది వాస్తవం కూడా. కేటీఆర్ గారు చెప్పిన మాటలు అన్ని వాస్తవాలు జరుగుతూ ఉన్నాయి కదా. అసలు ఏంది అర్థమైతేలే. రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు డబ్బులని, పేద ప్రజల డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తూ దోపిడీ చేస్తూ ఈరోజు హైకమాండ్కి కప్పం కడుతుంది. కాబట్టి దాన్ని తృప్తిపరచడం కోసం వస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు వరంగల్ రైతు డిక్లరేషన్కి వచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్కి వచ్చి 2 లక్షల రైతు రుణమాఫీ ఒకేసారి చేస్తున్నా, ఇది రాహుల్ గాంధీ వాదా అని చెప్పేసి అన్నాడు. ఎక్కడ పోయింది నేను ఈ వాదా? ఎక్కడ పోయింది? ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ కాదు కదా, దాదాపుగా ఒక 30% రైతు రుణమాఫీ కూడా కాలేదు. ఇలా సంపూర్ణంగా కాలేదు. ఇలా రైతులు ఇలా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. యూరియా కొరతలతో రైతులు రోడ్డు ఎక్కి ఈరోజు దాదాపు నెల రోజుల పైచులకు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎరువులు లేవు, ఇలా యూరియా లేదు, విత్తనాలు నాణ్యమైనటువంటి విత్తనాలు లేవు. ఇప్పుడు పత్తి జరుగుతూ ఉంది, పత్తి కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. పత్తి కొనుగోలు ప్రాపర్గా జరగడం లేదు. దాదాపు 4 లక్షల మంది రైతులకు బోనస్ ఇవ్వకుండా, దాదాపు 1,160 కోట్ల రూపాయలు 4 లక్షల మంది రైతులకు బోనస్ ఇవ్వకుండా ఈరోజు బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఆ బోనస్ ఆ రైతులకు బోనస్ ఇస్తాం, సన్న ఓట్లకు బోనస్ ఇస్తామని మాట ఇచ్చిండు. ఆ బోనస్ ఇవ్వమని ఇవాళ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తారా?
2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పేసి అన్నావు. ఆ రైతు రుణమాఫీ పూర్తి చేయమని ఆదేశిస్తున్నాడు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి వల్ల. అదేవిధంగా రైతు భరోసా అన్నావు, ఎకరాకు 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నావు. 2 కార్లు ఎగరగొట్టి తర్వాత 12,000 రూపాయలు మాత్రమే ఇచ్చిండు. అంటే దాన్ని సంపూర్ణంగా ఇవ్వమని చెప్పి అమలు చేయమని ఆదేశిస్తావా? మహిళలకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది, ఆ బాకీ ఏమని చెప్పేసి మా పార్టీ ఎలక్షన్ ముందు బాకీ కార్డులు విడుదల చేసింది. ఆ బాకీ కార్డులని పూర్తి స్థాయిలో నెరవేర్చమని నువ్వు ఆదేశిస్తావా రాహుల్ గాంధీ గారు, నీ రేవంత్ రెడ్డి గారికి? నీ ప్రాధాన్యత ఏంది ఇది? రైట్ అండి. దత్తాత్రేయ గారు, మరి ప్రధానంగా మెస్సీ ఆట కోసం ఇంత డబ్బు ఖర్చు చేయడం కావచ్చు, లేకుంటే స్టేడియం మరమ్మతులు చేయడం కావచ్చు, యాక్చువల్లీ ఫుట్బాల్ మరి ఇక్కడ లేనిది కాదు, వాస్తవానికి దానికోసం ఇంత పెద్ద ఎత్తున స్టేడియాన్ని ఏర్పాటు చేయడం, ఖర్చు చేయడం కావచ్చు, ప్రజాసొమ్ము వృధా అవుతుంది అనుకోవాలా, ఇట్లా అనుకోవాలి? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నిజంగానే రాష్ట్ర ప్రజల మీద ఒక ప్రేమ కానీ ఒక విజన్ కానీ ఉంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాల గురించి కష్టపడతారు. ఇప్పుడున్నటువంటి నాయకుడికి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, దేశంలో ప్రతిపక్ష నేత కొనసాగుతున్న రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళ స్వప్రయోజనాల మీద ఉన్నంత ప్రేమ లేకపోవడం వలన వాళ్ళు అట్లా ఉన్నారు. రేపు వీళ్ళు కూడా ఈ రాష్ట్రంలో అధికారులు కోల్పోతారు 100% ఇవాళ తెలంగాణ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా పట్టం కడతారో మనం చూస్తా ఉన్నాం. నివురుగప్పిన నిప్పులాగా ప్రజల గుండెల్లో ఒక ఫైర్ ఉంది. అదేం ఫైర్ అంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎన్ని రోజులకు వదిలించుకోవాలని ఆయన ఎప్పుడైపోతుందా ఈ 2 సంవత్సరాలు అనేటువంటి బాధతో ఉన్నారు. ఒక్క మెస్సీ విషయంలోనే కాదండి, ఇవాళ ఈ ఫుట్బాల్ క్రీడ అనేటువంటిది ఆయన గుర్తింపు పాకులాట. నన్ను ఈ రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద ఆటగాన్ని అనుకోవాలని, లేకపోతే నన్ను రికగ్నైజ్ చేయాలనేటువంటి తాతంతో ఉన్నాడు. అయితే ఇక్కడ మేము రాహుల్ గాంధీ గారికి మాత్రం ఈ క్రీడకు వస్తున్నందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు ఒక జేఏసీగా ఏర్పాటైనారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఈ బీసీ సంఘాలు మొత్తం. ఇవాళ నువ్వు బీసీలను డోకా చేసి ఇవాళ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సాక్షిగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థలు అన్నారు కదా, ఇవాళ నువ్వు ఏ ఒక్క రోజైనా ప్రతిపక్ష నేతగా పార్లమెంట్లో ఈ అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేసినావా? నువ్వు కానీ, నీ సిస్టర్ ప్రియాంక గాంధీ కానీ, నీ తల్లి సోనియా గాంధీ గారు కానీ, మీ నాయకుడు మీ అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే కానీ ఏనాడు ఈ బీసీల అంశాన్ని పార్లమెంటు కేంద్రంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు కావాలా? మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి, ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బులే తీసుకుపోయి అక్కడ ఖర్చులు పెట్టుకుంటారు. ఈ రాష్ట్రంతో మిగతా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తారు, కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడంలో మాత్రం ఇవాళ మీరు మొండి చేయి చూపిస్తారు. ఆయన జంతర్ మంతర్ వద్ద దగ్గర చేసినటువంటి దీక్షకు రాహుల్ గాంధీ గారు రారు, ప్రియాంక గాంధీ గారు రారు, మల్లికార్జున ఖర్గే గారు రారు. కానీ ఇవాళ ఆయన ఆడబోతున్న ఆట ఒక్కడి కోసం, రేవంత్ రెడ్డి కోసం నువ్వు వస్తూ ఉన్నావు. మరి 42% రిజర్వేషన్లు ఆశపడ్డ బీసీల కోసం ఎందుకు నువ్వు ఇలా మాట్లాడతలేవు? కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ రాహుల్ గాంధీ పర్యటన అడ్డుకోవాలని చెప్పేసి నేను టీ న్యూస్ సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండోది నిరుద్యోగులండి. ఇవాళ నిరుద్యోగులకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినాం. ఇవాళ 2 లక్షల ఉద్యోగాల భర్తీ పూర్తి చేయనందుకు రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట నిరుద్యోగులు అడుగడుగున రాహుల్ గాంధీ పర్యటనకు నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలు కేవలం మీకు ఉచిత బస్సు ఒకటిచ్చి మిమ్మల్ని ప్రయాణాలు చేయమనడం అన్నడే తప్ప మీ కుటుంబంలో బాగు జరిగే పని ఒకటైనా చేసిండా? 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు ప్రతి 18 సంవత్సరాలు నిండిన మహిళకు. ఏ ఒక్క మహిళకైనా 2,500 రూపాయలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నావు చదువుకుంటే వచ్చినాయా? ప్లస్ పెళ్లి చేసుకున్న మహిళలకు తులం బంగారం అంటా ఉన్నాం. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి చెక్కులు తీసుకుంటా ఉన్నారు. షేమ్ అనిపించట్లేదు? రాహుల్ గాంధీ గారు ఇవి చూసలేడా? నాకు అర్థం కాదు. నీకు లేదా నీ ఇంటెలిజెన్స్ సమాచారం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో? రాహుల్ గాంధీ గారి ఆగడాలపైన నీకు లేదా సమాచారం? ఎందుకు ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటిపైన ఇవాళ రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు షేమ్ అని చెప్తా ఉన్నాం, నువ్వు ఈ పర్యటనకు రావడమే షేమ్ అంటా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే ఏదైనా కంపెనీలు తెచ్చి పెడతా ఉన్నాడా? మొన్నటికి మొన్న జరిగిందండి, రైజింగ్ సమితి అని చెప్పేసి ఒక సమితి పెట్టిన విజన్ మీద నువ్వు ఎందుకు మాట్లాడలేదు? గత ప్రభుత్వం చేసినటువంటి విజన్ మొత్తాన్ని కూడా ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా. ఈ రాష్ట్రం ఇవాళ ఇంత ఫ్లోరిష్ అయింది, జీఎస్డిపిలో నంబర్ 1 స్థానంలో ఉంది, గ్రీనరీ బిల్డింగ్లో కానీ, పారిశ్రామిక విధానంలో సులువైన పారిశ్రామిక విధానం కానీ, టీ హబ్ కానీ, వి హబ్ కానీ, స్టార్టప్ కంపెనీల డెవలప్మెంట్ కానీ, దాదాపుగా 6,000 పైచలకు స్టార్టప్ కంపెనీలకు మనం నాంది పలికినాం. ఇవాళ నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చినాం. ఇవాళ వెలుగుతున్న తెలంగాణను చూసినాం. గత 9.5 సంవత్సరాలు అన్ని రంగాలలో నంబర్ 1 స్థానంలో చూసినాం. ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పడిపోయిన రియల్ ఎస్టేట్ ఏంది,
రియల్ ఎస్టేట్ మీద ఆధారపడేటువంటి ఎన్ని రంగాలు కుదేలైపోయినాయి. సిమెంట్ రంగం, ఇటుకల వ్యాపార రంగం, తర్వాత దాని మీద పనిచేసే కార్మికులు ఎంతమంది ఉపాధి కోల్పోయినారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎట్లా పడిపోయినాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బతుకు ఇంకా పేదగా మారిపోయింది. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక సంక్షేమ పథకం వాళ్ళ కుటుంబాన్ని తాకేది, వాళ్ళకు చేదోడుగా నిలబడేది. వాళ్ళని వచ్చిన తర్వాత వాళ్ళ జీవన స్థితిగతులు మారిపోయినాయి కదా. సో రాహుల్ గాంధీ గారు వీటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ పోటుగాడి ఆట కోసం వచ్చేసి నువ్వు నీ పరువు పోగొట్టుకోవద్దు. ఇవాళ నువ్వు తక్షణం ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ముందుగా మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదో ఒకటి నెరవేరలేదు కాబట్టి దానికి మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు. విజయ్ గారు దత్తాత్రేయ ఒక డిమాండ్ ప్రధానంగా లేవనెత్తారు. ఏదైతే ప్రధానంగా 42% రిజర్వేషన్ అంశం సంబంధించి బీసీలకు ఇచ్చినటువంటి డిక్లరేషన్ సమాజం, తెలంగాణ సమాజాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. మీరేమంటారు దాని గురించి? నేను దాన్ని ఏకీభవిస్తున్నాను. వాస్తవానికి 42% అక్టోబర్ 10, 2023 రోజున సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసిండు. 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చిండ్రు. మరి ఇప్పటి వరకు ఇది వింటర్ సీజన్ నడుస్తూ ఉంది, పార్లమెంట్ సీజన్ నడుస్తూ ఉంది. ఈ సీజన్లో నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజల బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో నిజాయితీ ఉంటే ఇప్పుడు వాస్తవంగా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టాలా. దాన్ని చేయడం కోసం రాహుల్ గాంధీ గారు ఈరోజు ఎల్ఓపిన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద కంట్రీ, లోక్సభలో వారు అపోజిషన్ లీడర్ ఉన్నారు. అపోజిషన్ లీడర్గా హోదాలో ప్రధానమైనటువంటి సమస్య తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వని ఆ రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఢిల్లీకి వచ్చింది. దాని మీద చర్చ పెట్టి ఈ పార్లమెంట్లో ఆమోదించేయండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారికి అడిగే దమ్ము ఉందా అని అడుగుతా ఉన్నాను. అది లేదు కాబట్టి అది అడగట్లేదు. ఇప్పటివరకు పార్లమెంట్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఏది తెలంగాణ బీసీల సమస్యల మీద, 42% రిజర్వేషన్ మీద ఇది అడగట్లేదు. కాబట్టి తెలంగాణ బీసీ సమాజం మొత్తం కూడా రాహుల్ గాంధీ గారిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు బీసీ నాయకుడు గౌడు మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకులారా, మీకు నిజంగా చీము నెత్తురుంటే, నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు మీరు న్యాయం చేయాలని మీకుంటే కనీసం మీరు ఒక వినతి పత్రం అని ఇవ్వండి, పార్లమెంట్లో లేవనెత్తండి. ఈ సమస్య మీద మన రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసింది అని చెప్పేసి కనీసం బీసీ మంత్రులు కానీ, బీసీ ఎమ్మెల్యేలు కానీ, బీసీ ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, నాయకులు అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షుడు నేతృత్వంలో, వి హనుమంతరావు గారి నేతృత్వంలో కనీసం రాహుల్ గాంధీ గారికైనా మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి. హైదరాబాద్కి వస్తున్నాడు కాబట్టి కనీసం ఒక 10 నిమిషాలు టైం తీసుకొని బీసీ వింటర్ సీజన్ నడుస్తూ ఉంది కాబట్టి మీరు పార్లమెంట్లో సోమవారం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ పెట్టియండి అని చెప్పేసి మీరన్నా డిమాండ్ చేయండి. కనీసం వాస్తవానికి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఎందుకు అర్హత లేదంటే అన్ని వారు ఇచ్చినటువంటి వారు తుక్కుగూడలో వచ్చి ఏం మాట్లాడారంటే 2023 సెప్టెంబర్ 17 తారీఖు రోజున సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఏమన్నారు, ఇది గాంధీల గ్యారెంటీలు, ఇవన్నీ మమ్మల్ని చూసి ఓటేయండి, ఈ యొక్క 3 ఫీట్ల రేవంత్ రెడ్డి చూసి ఓటేయకండి, మమ్మల్ని చూసి ఓటేయండి అని చెప్పేసి మాట్లాడినారు గాంధీలు. మరి ఎక్కడ పోయినా గాంధీల గ్యారెంటీ ఈ రాష్ట్రంలో. కాబట్టి మీ గాంధీలు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఈరోజు నెరవేరలేదు కాబట్టి, మోసం చేసిండ్రు కాబట్టి గాంధీలకు హైదరాబాద్లో, తెలంగాణలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. వారు రాహుల్ గాంధీ గారు వచ్చి ఏం మాట్లాడారంటే ఎన్నికల ముందు అక్కడ మేడిగడ్డ కూలిపోయింది అని చెప్పేసి అక్కడ వచ్చి ఒక దొంగ నాటకాలు ఆడిండు. మరి అదేవిధంగా అశోక్ నగర్లో వచ్చి లైబ్రరీ దగ్గర వచ్చి మెట్ల మీద కూర్చొని ఛాయ్ తాకుంటూ నిరుద్యోగులకు మేము మోసం చేసింది గత ప్రభుత్వము, మేము న్యాయం చేస్తాం మాట్లాడిండు. మరి ఎలా ప్రభుత్వం వచ్చిన ఏడాది లోపనే 2 లక్షల ఉద్యోగాలు ఒకేసారి నింపుతామని చెప్పేసి మాట ఇచ్చిండు. ఇప్పటివరకు 5,000 ఉద్యోగాలు నింపినారు. మీరు సిగ్గు లేకుండా 66,000 ఉద్యోగాలు నింపినామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఒక తండ్రి పుట్టిన పిల్లల్ని నాకు పుట్టినారు అని చెప్పేసి చెప్పడం సిగ్గు లేదా కాంగ్రెస్ పార్టీకి? రాహుల్ గాంధీ గారు చెప్పాలి కదా, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని చెప్పాలి కదా. వారి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు కదా, ఏఐసిసి కార్యదర్శులు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి వాస్తవిక నివేదికలు తెప్పించుకొని ముఖ్యమంత్రిని ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సి మీరు ఒత్తిడి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రాహుల్ గాంధీ గారు కూడా విజ్ఞప్తి చేస్తారు. రైట్ అండి. దత్తాత్రేయ గారు, ప్రధానంగా స్థానిక సమస్యలకు సంబంధించి మొదటి విడత చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మద్దతుదారులు చాలా చోట్ల కూడా విజయం సాధించినటువంటి సందర్భం చూస్తున్నాం. మొత్తానికి స్థానికంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డోగాకు సంబంధించి అర్థమవుతుంది అనుకోవాలా? ముమ్మాటికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లె
ఇవాళ కాంగ్రెస్ పాలనపై తిరుగుబాటు జెండాను ఎగరేసింది. ఎందుకు తిరుగుబాటు జెండాను ఎగరేసింది? ఒక్క అంశంలో కాదు, చాలా అంశాల్లో. ముఖ్యంగా బీసీల యొక్క తిరుగుబాటు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. బీసీలని 5 సంవత్సరాలు వెనక్కి నెట్టి ఇచ్చిన హామీ నెరవేర్చకుండా నయవంచన చేసి మోసం చేసి ఇవాళ రోడ్డున వదిలేసి ఎన్నికలకు పోయినావు. 3,000 కోట్ల కోసం నేను ఎన్నికలకు పోతున్నా అని చెప్పేసి అంటా ఉన్నావు. సిగ్గనిపించాలి. నువ్వు ప్రతి సంవత్సరం బీసీలకు తన బడ్జెట్లో మొదటి సంవత్సరము 20,000 కోట్లు కేటాయిస్తా, 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతా అని చెప్పినాం. మొదటి సంవత్సరం 6,000 కోట్లు, రెండో సంవత్సరం అసలు బడ్జెట్లో 7,000 కోట్లు ప్రకటించడం. తిప్పి కొడితే 14,000 కోట్లు కూడా బీసీలకు నువ్వు కేటాయించలేదు 2 సంవత్సరాలు కలిపి. సో ఇది నీ యొక్క కమిట్మెంట్, నీ డెడికేషన్. దాని తిరుగుబాటు వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఆడపిల్లలకు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు వాళ్ళ గౌరవాన్ని పెంచడం కోసం దసరా రోజు, పండగ రోజు చీరలు పంచేవారు. నువ్వు పండగ అయిపోయిన తర్వాత ఎన్నికల ముందర చీరలు పంచుతూ ఉంటే ఆ చీరలే నిన్ను ఒక నాగుపాములే కాటేసినట్టుగా ఇవాళ ఎన్నికల్లో కాటేస్తావు. ఇక్కడ ఆడపిల్లలు వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీక అండి. బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండగ, దసరా అనేటువంటిది అతిపెద్ద పండగ. ఆ పండగకు పంచుతుండే కేసీఆర్ గారు. ఆడపడుచులు అందరూ అద్భుతంగా పండగ చేసుకోవాలని. నువ్వేమో ఎన్నికల ముందర పంచేటువంటి కార్యక్రమానికి నాంది పలికినావు. కాబట్టి ఇది వాళ్ళ పల్లె మొత్తం కూడా తిరుగుబాటు జెండా ఎగిరేసింది. రైతులు కన్నీరు పర్వంతం అవుతా ఉన్నారు. పంట మొత్తం కూడా, పొలాల్లో ఉన్నటువంటి పంట మొత్తం కూడా వర్షార్పితం అయిపోతే ఒక్కరోజు కూడా నువ్వు సమీక్ష పెట్టలేదు, పరామర్శించలేదు, మాట్లాడలేదు. రెండోది, లాస్ట్ అండ్ ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, రైతులతో పాటు మహిళల తిరుగుబాటు స్టార్ట్ అయింది. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. ఉచిత బస్సు కూడా తూతూ మంత్రంగా, అన్ని బస్సులో కాదు కదా, కేవలం కొన్ని బస్సుల్లోకి నువ్వు అది కండిషన్ అప్లై లాగా పెట్టినావు. కాబట్టి ఇవాళ పల్లె తిరుగుబాటు జెండా ఎగిరేసింది. ఈ తిరుగుబాటు నీ అధికారాన్ని కూల్చడం కోసం ఇవాళ పునాది రాయిగా నిలవబోతూ ఉంది. ప్రతి ఊర్లో ఏ గుండెని తట్టి లేపినా కూడా మళ్ళీ కేసీఆరే రావాలా, మాకు ఆ సంక్షేమ పథకాలు రావాలంటే కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. రైట్ విజయ్ గారు, ఏదైతే ప్రధానంగా ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కోసం అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉందా లేదా అని తెలుసుకోవడానికి కోసమే ఈ సర్పంచ్ ఎన్నికలకు ముందుగా వెళ్ళారనుకోవాలా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయాల దగ్గర నుంచి చూస్తా ఉన్నా. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఉన్నాను కాక అధికార పార్టీకి దాదాపుగా 80-90% స్థానాలు అధికార పార్టీకి వచ్చిన సందర్భాలు మనం చూసినాం గతంలో చూసినాం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఈ పార్టీ దాదాపుగా 50% కూడా దాటట్లేదు. 50-55% పరిమితం అయిపోయింది. 50% లోపుకే పరిమితం ఏంటంటే ఈ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతని స్థానిక ఎన్నికల్లో, ఈ సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలని వాళ్ళు దానికి ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామరక్షగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి వస్తున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే మొదటి విడతలో దాదాపుగా 1400 స్థానాలని, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నదంటే ఇది ఆషామాషి కాదు. మళ్ళీ ఏ నాయకుడు ప్రచారం చేయలేదు. రేవంత్ రెడ్డి గారి లెక్కల అన్ని జిల్లాలు కోడ్ ఉల్లంఘించి కూడా ప్రారంభోత్సవాల పేరు మీద జిల్లాలు తిరిగి మీరు ఓట్లు వేయకని వారికి మా పార్టీకి అభివృద్ధి చేసే ఓటుకి 2 ఏళ్ళు అయింది. నీ ఎమ్మెల్యేలే ఓటు వేయలే పరిస్థితి లేరు. రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి అర్హత లేదు, మా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి నీ ఎమ్మెల్యేలే చెప్తా ఉంటే నువ్వు ఒక సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచి ఏమో అభివృద్ధి చేస్తావని ప్రజలు కూడా అర్థమైపోయింది. నువ్వు ఇచ్చినటువంటి అడ్డమైన హామీలు, ఆ గ్యారెంటీలు నువ్వు ఎంత గ్యారెంటీ చేసినావో అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టినటువంటి పరిస్థితి చూసినాము. నేను ఇంకొక ముఖ్యంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ సాద్నగర్ కాన్స్టిట్యూన్సీలో నందిగాం దగ్గర వాళ్ళ సొంత గ్రామంలో ఓడిపోయింది. అదేవిధంగా తెల్ల వెంకటరాముడు భద్రాచలం ఎమ్మెల్యే, అక్కడ వారి సొంత గ్రామంలో ఓడిపోయింది. అదేవిధంగా ఈ కామారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు వెంకటరమణారెడ్డి, వాళ్ళ సొంత గ్రామంలో ఓడిపోయింది. ఇట్లా ఈ సీతక్క ఉంది. సీతక్క సొంత నియోజకవర్గంలో ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ. అనేక మంది కాంగ్రెస్, అనిరుద్ రెడ్డి ఉండే జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సొంత గ్రామం కొండారెడ్డిపల్లి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో అన్ని మెజారిటీ గ్రామాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే నేనేమంటున్నా, ఈ యొక్క ఫలితాలతోన కాంగ్రెస్ పార్టీ యొక్క ఇమేజ్ రోజు రోజు పడిపోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి ప్రారంభోత్సవాలు చేసి ప్రజాధనంతో హెలికాప్టర్ వేసుకొని తిరిగి ప్రచారం చేసినప్పటికీ ఇన్ని స్థానాల్లో దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఎవరు ప్రచారం చేయలేదు, ఒక డబ్బు ఇవ్వలేదు, ఒక మద్యం పంపిణీ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అయినప్పటికీ ప్రజలు ఈ రకంగా ఆదరించారంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక పెరుగుతున్నటువంటి ఆదరణనే మనం భావించాల్సి వస్తుంది. 2వ ఫేజ్లో 3వ ఫేజ్లో అత్యధిక స్థానాలు గెలవబోతా ఉంది. వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తు కోసం చూస్తున్నారు. ఇలా ప్రజలు, తెలంగాణ ప్రజలు కారు గుర్తు కోసం, కేసీఆర్ ఫోటో కోసం చూస్తా ఉన్నారు. ఈ గుర్తు మీద ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 20-30% స్థానాలు కూడా రావు కాంగ్రెస్ పార్టీకి. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.